ఒక మన ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ ఫైబ్రాయిడ్స్ సంబంధించి ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ రికరింగ్ రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్గా? ఫస్ట్ ఐడెంటిఫై ద కాజ్ ఏంటి, పీసీఓడి అలా అది రెక్టిఫై చేయడం. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉంటే అది కరెక్ట్ చేసుకోవడం. రెగ్యులర్గా కొందరు లేడీస్ మా ఇంట్లో ఈ ఫంక్షన్ ఉంది, పీరియడ్స్ నాకు పెండింగ్ ఉన్నాయి, ఆ టైంలో పీరియడ్స్ రావద్దు, ప్రొలాంగ్ చేసుకోవాలని పిల్స్ వాడతారు. చాలాసార్లు అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ వెరీ నెసెసరీ డోంట్ యూజ్ ద ఫ్రీక్వెంట్ పిల్స్ పీరియడ్స్ ప్రొలాంగ్ చేయడానికి. తర్వాత ఓవర్ వెయిట్, మీరు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే కంట్రోల్ చేయడం. రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఎందుకంటే ఎక్సర్సైజ్ తోటి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంకా ఈ హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. అది ఓన్లీ వెయిట్ రిడక్షన్ డైట్ తోటే కాదు, మీరు ఎక్సర్సైజ్ చేయడం కూడా. ఒకవేళ మీరు సన్నగా లీన్గా ఉన్నారు, లో వెయిట్ ఉన్నా కానీ ఎక్సర్సైజ్ చేయాల్సిందే. సో దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్లో మోర్ ఆఫ్ వెజిటేబుల్స్, రెడ్ మీట్ అంటే మటన్, చికెన్, బీఫ్ ఇవి అవాయిడ్ చేయడం. ఒకవేళ నాన్ వెజ్ ఇష్టం ఉంటే ఫిష్, ఎగ్ వైట్. ఈ ముఖ్యంగా ఈ డైట్ పరంగా మీరు చేసి మీ రిస్క్ ఫ్యాక్టర్ని కంట్రోల్ చేస్తే చాలా మటుకు మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. యూజువల్లీ 40-45 తర్వాత ఉన్న ఫైబ్రాయిడ్స్కు సర్జరీ చేయక లేకుంటే యూట్రస్ తీయక మనం అవాయిడ్ చేసి ఎంబలైజింగ్ చేసి, ఎందుకంటే టువర్డ్స్ ద మెనోపాజ్ అండ్ నౌ దే ఆర్ టువర్డ్స్ ద 50 అది వస్తుంది, పీరియడ్స్ ఆగిపోయి ఆ టైంలో ఈ ఫైబ్రాయిడ్స్ కొత్తవి ఫామ్ అవ్వడం లేకుంటే ఉన్నవి పెరగడం చాలా రేర్. ఎందుకంటే పీక్ లెవెల్స్లో వాళ్ళకి 25-35 ఆ ఏజ్లోనే ఈ గడ్డలు ఫామ్ అవుతాయి, గడ్డలు గ్రోత్ అవుతాయి, ప్రెగ్నెన్సీ టైంలో సడన్గా ఇంక్రీజ్ అవుతాయి. కానీ మెనోపాజ్ తర్వాత వచ్చిన పేషెంట్స్కి యూజువల్లీ గడ్డలు కొత్తవి ఫామ్ అవ్వడం కానీ లేకుంటే ఇంక్రీజ్ అవ్వడం కొద్దిగా అన్కామన్ ఉంటాయి. అందుకే అలాంటి పేషెంట్స్లకు యూజువల్లీ అగ్రెసివ్ ట్రీట్మెంట్ లైక్ హిస్టెక్టామీ లేకుంటే యూట్రస్ తీసేయడము, సర్జికల్ ఆప్షన్స్గా కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్. సార్ మీరు ఇందాక చెప్పినట్టు మనకి ఏదైతే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పెయిన్లెస్ ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్ ఉందో సార్, మీరు ఇందాక అన్నట్టు మీరు కొన్ని ఫ్రీ సర్జరీస్ ఫ్రీ ఇవి చేస్తున్నామని చెప్పారు ఎవ్రీ మంత్. సో ఎందుకు వచ్చింది అసలు మీకు థాట్ ఎందుకు వచ్చింది? సో యూజువల్లీ నేను నా బర్త్డేకి కానీ మా పిల్లల బర్త్డేకి యూజువల్లీ ఆర్ఫనేజ్కి వెళ్ళి కొన్ని డొనేషన్స్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి డొనేషన్స్ కానీ ఇలా చేస్తుంటాం. కొన్నిసార్లు మేము డొనేషన్ కూడా ఇస్తుంటాం, కానీ ఆ డొనేషన్ ఎటు వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో కొన్నిసార్లు మనకు ఐడియా ఉండదు, కంట్రోల్. మనం జస్ట్ డొనేట్ చేస్తాం మన ఆ రోజు అన్నట్టు. అదేవిధంగా నా పరంగా నా ఫీల్డ్ నుంచి కొందరు పేషెంట్స్ మన దగ్గర వచ్చినప్పుడు ఈ లేజర్ ట్రీట్మెంట్, ఎంబలైజేషన్స్ ఇవి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి సర్జరీస్. ఇంకా ఇలాంటి ట్రీట్మెంట్ యూజువల్లీ అన్ని ప్లేసెస్లో అవైలబుల్ లేవు. పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళు లైక్ ఉస్మానియా, గాంధీ ఇలాంటి లేజరు లేకుంటే ఎంబలైజేషన్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అక్కడ చాలాసార్లు వాళ్ళకి దొరకకపోవచ్చు. కానీ ఎవ్రీ పేషెంట్ హ్యాస్ రైట్ ఫర్ ఏ బెటర్ ట్రీట్మెంట్. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే దొరకాలి, డబ్బులు లేని కొందరు మన దగ్గర నా దగ్గర చూయించుకోవడానికి వాళ్ళు వస్తుంటారు, ఓపీడీ కన్సల్టేషన్ పే చేసి చూయించుకుంటారు. కానీ వాళ్ళు కాస్ట్ చెప్పినప్పుడు ల్యాక్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇక ఆ ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయలేరు, లేకుంటే దాంతో సఫర్ అవుతారు, లేకుంటే దే గో ఫర్ మోర్ ఇన్వేజివ్ లైక్ సర్జరీ, కటింగ్, దాంతో ఆ ట్రీట్మెంట్కి వెళ్తారు. సో నేనేమనుకున్నా అంటే ఎలా అయినా నేను డొనేషన్ చేస్తున్నాను. సో నా పరంగా నా ఫీల్డ్ నుంచి ఏమన్నా పూర్ పేషెంట్స్కి హెల్ప్ అవుతుందని నేను ఈ ట్రీట్మెంట్ లాంటిది స్టార్ట్ చేశాను. అందరికీ ఏం అఫోర్డ్ చేయలేక, ఎందుకంటే కాస్ట్ ఇన్వాల్వ్ ఉంది. ఎంబలైజేషన్ ఒక ట్రీట్మెంట్ వాడితే ఆ క్యాథెటర్, వైరు, పార్టికల్స్ అవన్నీ, బికాజ్ ఇక్కడ మోర్ దాన్ సర్జరీలు ఏంటంటే డాక్టర్ స్కిల్ ఉంటుంది, ఆ ఇన్స్ట్రుమెంట్సే వాళ్ళు స్టెరైల్ చేసి వాడుతుంటారు. ఇక్కడ క్యాథెటర్స్, వైర్స్ ఏంటంటే ఒక స్టెంట్ వేసాము, ఆ స్టెంట్ ఆ పేషెంట్ తోటే వెళ్తుంది, మళ్ళీ మనం ఆ స్టెంట్ తీసి వేరేలోకి వేయలేము. సో అక్కడ స్టెంట్ కాస్ట్ ఎలాంటి ఎక్కువ కాస్ట్ ఉన్న ప్రొసీజర్స్ కాబట్టి నేను నా పరంగా నా దగ్గర నుంచి ఎంత హెల్ప్ అవుతుంది అందుకే ఒక ఫ్రీ సర్జరీ ఎవ్రీ మంత్ ఇవ్వాలనుకున్నాను పూర్ పేషెంట్స్కు. అందుకే మా టీం వాళ్ళకి చెక్ చేసుకొని, ఎందుకంటే కొందరు జాబ్ ఉన్న వాళ్ళకు కూడా దీన్ని అప్లై చేసుకొని నేను చేసుకోవాలనుకుంటారు. కానీ మా టీం అక్కడ వెళ్ళి వాళ్ళు రియల్లీ పూర్ ఉన్నారా చూసి డెఫినెట్గా. ఇప్పుడు ఏంటంటే మన టీమే కాబట్టి ఇప్పుడు ఇక్కడ రికమెండేషన్ ఏమి ఉండదు కదా, సో వాళ్ళు రీజన్ పూర్ ఉంటే మనం చేస్తున్నాం. అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year 14 months అట్లా అవుతుంది. ఎవ్రీ మంత్ ఒక పూర్ పేషెంట్కి ఐడెంటిఫై చేసి అంటే అందరు అప్లై చేసిన వాళ్ళ దాంట్లో నుంచి మనం బయస్ లేకుండా, అంటే ఈ పేషెంట్కి ఎందుకు చేయాలి అలా లేకుండా మనం ఒక లాటరీ సిస్టమ్ లాగా ఓవర్ పేరెంట్ సెలెక్ట్ అవుతుంది, వాళ్ళకు వెరిఫై చేసి నిజంగానే వాళ్ళు పూర్ ఉన్నారా, వాట్ ఈస్ దర్ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, ఇంకా ఏమైనా ఉందా, ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకు, లేదా ఫార్మర్స్ అలా చూసుకొని మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఓకే ఉన్నాం అంటే వాళ్ళు ఇఫ్ దే ఆర్ రియల్లీ పూర్ అంటే మనం వాళ్ళకి సర్జరీ
చేయడం జరుగుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎవరైతే సర్జరీ అయిపోతుందో రిమైనింగ్ పీపుల్ ఎలిజిబుల్ పీపుల్ ఉంటారు కదా, సో Maybe వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఒకవేళ వాళ్ళు ఎందుకంటే ఎవ్రీ మంత్ పేషెంట్స్ యాడ్ ఆన్ అవుతారు కాబట్టి ఇక మనం చెప్పలేము వాళ్ళకి ఎంత టైం పట్టచ్చు వాళ్ళు ఎందుకంటే వీఆర్ జస్ట్ డూయింగ్ యాజ్ ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ఫ్యూచర్లో వెళ్ళి స్పాన్సర్ అవుతే మనకు మేబీ వీ కెన్ ఇంక్రీజ్ ద నెంబర్, బట్ యాజ్ ఆఫ్ నౌ మనం నా దగ్గర నుంచి ఎంత హెల్ప్ అవుతుందో నా ఓన్ పాకెట్ నుంచి నేను అమౌంట్ స్పెండ్ చేసి మనం చేస్తున్నాం. ఇందులో ఎలాంటి పేషెంట్స్కు సర్జరీ ఫీజు లేదు, మెడిసిన్ ఫీజు లేదు, హాస్పిటల్ అడ్మిషన్ బెడ్ మెడిసిన్ ఏం లేదు, రైట్ ఫ్రమ్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. వెళ్ళేటప్పుడు వాళ్ళకు మనం పోస్ట్ ప్రొసీజర్ మెడికేషన్స్ కూడా మనం ఇచ్చి పంపిస్తాం. సో ఎలాంటి ఒక రూపీస్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవట్లేదు. ఎవ్రీ ఖర్చు మెడిసిన్స్ ఖర్చు కానీ ఇంజెక్షన్ ఆ వాడికి అతన్ని కూడా మనం మన దగ్గర నా పాకెట్ నుంచి మనం పెడుతున్నాం. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ సర్జరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మీ ఎక్విప్మెంట్ అండి, ఒకవేళ మీ దగ్గర లేకపోతే వేరే హాస్పిటల్స్ కన్నా రెఫర్ చేయడం అట్లాంటివి ఏమైనా జరుగుతాయి? బేసికలీ మన దగ్గర ఏం ట్రీట్మెంట్ చేస్తున్నామో అలాంటి ఇప్పుడు మళ్ళీ రిఫర్ చేయండి అంటే వాళ్ళకు మనం కన్సెషన్ అడగన్నా లేకుంటే వాళ్ళ బిల్స్ ఎలా ఉన్నాయి లేదు. మన దగ్గర ఇప్పుడు మన హాస్పిటల్లో ఎలాంటి కోత లేని సర్జరీస్ జరుగుతున్నాయో నేనేం చేస్తున్నానో నా దగ్గర నుంచి నా సర్జికల్ ఫీ అవన్నీ వెళ్ళేసి ఇంకా సర్జరీకి తలిగే ఆ ఇన్స్ట్రుమెంట్, ఆ క్యాథెటర్, ఆ పార్టికల్స్, ఎంబలైజేషన్ పార్టికల్స్, ఆ లేజర్ ఫైబర్, ఆ కాస్ట్ నేను బేర్ చేస్తున్నాను. మన ఛార్జెస్ గురించి అయితే ఇక అందులో అది మనకు ఒక అడ్వాంటేజ్ అన్నట్టు. అదే మనం వేరే దగ్గరికి వెళ్తే డాక్టర్ ఛార్జెస్ వాళ్ళు చేసిన ఛార్జెస్ అవి కూడా యాడ్ అయ్యి మనకు సో అవుతుంది. కాబట్టి మన దగ్గర ఏమవుతుంది, నేను నా పరంగా అందులో ఒక పేషెంట్ కూడా హెల్ప్ అవునా కానీ బెటర్ అని. ఇక్కడ క్లినిక్లో ఉన్న పాసిబిలిటీస్ని బట్టి ఎవ్రీ మంత్ మీరు చేసుకుంటూ వస్తుంది.